ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహామహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 51:7 చదువుకుందాం. నీతి అనుసరించు వాళ్ళారా నా మాట వినుడి, నా బోధను హృదయమందించుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభుల వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు వేస్తున్నటువంటి నిందలకు నువ్వు భయపడవద్దు. శనులు నీ మీద పలుకుతున్నటువంటి శాపనార్థాలకు నువ్వు భయపడవద్దు. యేషపు ఏ తప్పు చేయలేదు, కానీ ఆ సహోదరి యేషపు మీద నింద వేస్తావు. యేషపును అందమైనటువంటి సుందరుడుగా కనపడుతున్నాడని ఆ సహోదరి అతని మీద మనసు పెట్టుకొని అతనితో తప్పు చేయాలని ఆలోచన కలిగినటువంటి సహోదరి ఆ కుమార్తె అయితే తను మాటకు లోబడి నా కోరికను తీర్చమంటూ వెంటబడినటువంటి సహోదరి పొతిఫేర భార్య అయితే యేషపు మాత్రం ఆ తప్పు చేయలేదు. దేవుడు చూస్తున్నాడంటూ ఇలాంటి పని నేను చేస్తే నా దేవుడు ఊరుకుంటున్నా అంటూ, నా దేవునికి ఇలాంటి విరోధమైన పాపం నేను ఎలా చేయగలను అంటూ అతడు తప్పించుకొని వెళ్ళిపోతున్నటువంటి మంచి భక్తి గల కుమారుడుగా ఉన్నాడు. తన మాట వినలేదంటూ ఒంటరిగా చూసి తన ఎద్దుకు వచ్చి నా కోరిక తీర్చమంటూ ఆ సహోదరి అలాగా దగ్గరకు రాగా యేషపు ఆమె దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన వస్త్రము అలాగున ఆమె పట్టుకున్నప్పుడు విడిపించుకుని వెళ్ళిపోయేగా, ఈ వ్యక్తి నా మీద బయటికి వెళ్ళి చెప్తాడేమో అని ముందుగానే కేకలేస్తూ యేషపు మీద నింద వేసేది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇలాంటి మంచివాడు ఇలా చేశాడండి అని. కొంతమంది ఈ వ్యక్తి నేను అప్పుడే అనుకుంటున్నాను అలా చేసి ఉండవచ్చు అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ నింద వేస్తున్నప్పుడు చివరికి పోతీఫెర భర్త కూడా ఆ యజమానుడు తన భార్య మాట నమ్మి నిర్దాక్షిణ్యంగా యేషపును చెరసాలలో వేస్తాడు. అతడు భయపడలేదు. నా దేవుడు ఉన్నాడంటూ, నా దేవుడు చూస్తున్నాడంటూ ధైర్యముతో ఉంటాడు. చివరికి ఎవరైతే నిందలేశారో చివరికి ఒక రోజున దేవుడు తీర్పునిస్తాడు. చెరసాల నుంచి యేషపును మరలా దేవుడు బయట తీసుకొస్తాడు. రాజు తర్వాత రాజుగా ఉంచుతాడు. ఎవరైతే నిందలేశారో వారందరూ యేషపు పాదాల దగ్గరికి వస్తారు. నిందలేస్తున్నారా? భయపడవద్దు, బాధపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక దినం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఏడవకు బిడ్డ, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు నీకు నీడుగా ఉంటాడు. నిన్ను శపిస్తున్నారా? దావీదు వెనుకబడి షమ్మి అనే ఒక వ్యక్తి శపిస్తూ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. నీ రాజ్యము నిలబడదు, అందుకే నీ కుమారుడికి శత్రువు అయిపోయాడు.
అంటూ శపిస్తూ శపిస్తూ రాళ్ళతో రువ్వుతూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే, దావీదా ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపిస్తే అతన్ని మేము చంపేస్తాం. అప్పుడు దావీదు అంటాడు, ఆగట్టి. అతను చెప్పించుకొని, యెహోవా ఒకవేళ ఆయనకు చెప్పించమని ఆజ్ఞాపించాడు, అలాగనే నన్ను దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని దేవుడు చూస్తాడు. బిడ్డ, నేను ఏ తప్పు చేయలేదు, దేవుడు నాకు తోడుకున్నాడు. ధైర్యం దావీదు, నువ్వు ఏ తప్పు చేయకుండా ఒకవేళ చెప్పిస్తూ ఉంటే ధైర్యంగా ఉండవు. దేవుడికి తోడుగా, దేవుడికి నీడిగా ఉన్నాడు. భయపడదు. దేవుడు మంచిగా నీకు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, ఆయన ప్రేమతో నింపుతాడు. శత్రు చేతులు పడకుండా దావీదును తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నిందల వైపు చూడవద్దు, శాపాలు పెడుతున్న వంటి వారి వైపు చూడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు. సింహాసనం కూర్చున్నటువంటి దావీదును, నీ కుటుంబం నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. నీ పిల్లలు చెప్పిస్తున్నారా, నీ భార్యను చెప్పిస్తున్నారా, నీ భర్తను చెప్పిస్తున్నారా, భయపడదు. ఏ కీడు నీకు నీ కుటుంబానికి రానివ్వకుండా ఆయన కృపతో నిన్ను కప్పివేస్తాడు. ఆయన రెక్కల చాటున నువ్వు నిలబడి ఉన్నావు బిడ్డ, భయపడవద్దు. దేవుడికి మహిమకరంగా జీవిస్తూ బ్రతుకు. నిన్ను నీ కుటుంబం నీ పిల్లలను దేవుడు ఆశ్రయించి అభివృద్ధి పరిచి నీ కుటుంబాన్ని ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి నిన్ను మంచిగా బలపరిచి ఆయనకు మహిమకరంగా ఆయనకు సాధనముగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకును గాక. God bless you, your family members. Amen.